హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం టాలీలో కస్టమర్ అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్లు, క్యూఆర్ కోడ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇది యాక్చువల్ గా కస్టమర్ కు మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ని తెలియజేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కస్టమర్ ఈజీగా ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో ఈ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మనకు ఈజీగా పేమెంట్ చేయగలడండి. సో ఈ క్యూఆర్ కోడ్ ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ముందుగానే మనం ఒక ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని యాడ్ చేసి మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత యాడ్ ఆన్ ఫీచర్స్, ఎనేబుల్ యూపీఐ క్యూఆర్ కోడ్ అండ్ అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఈ ఆప్షన్ ని ఎస్ చేయాలి. ఎస్ చేసిన తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. యూపీఐ కాన్ఫిగరేషన్, గూగుల్ పేనా, ఫోన్ పే ఆర్ యూపీఐ ఐడి, ఎనీ యూపీఐ ఐడి మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ పెండింగ్ అమౌంట్ ఇన్ క్యూఆర్ కోడ్, ఈ ఆప్షన్ ఎస్ లో ఉండాలి. అండ్ ఆల్సో ప్రింట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్ అవుట్ స్టాండింగ్ అనే ఆప్షన్ కూడా ఎస్ లోనే. ఇలా చేసిన తర్వాత మనం డిస్ప్లే అవుట్ స్టాండింగ్స్ లోకి వెళ్ళి సో ఈ పర్సన్ మనకు ఎంత పెండింగ్ ఉన్నాడు, ఎంత అవుట్ స్టాండింగ్ ఉన్నాడు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. 60,000 తన ఓపెనింగ్ అమౌంట్ అయితే తను మనకు 35,000 బ్యాలెన్స్ ఉన్నాడు. సో దీన్ని మనం అతనికి డైరెక్ట్ గా బిల్ జనరేట్ చేసి సో ఇలా బిల్ జనరేట్ చేసి మనం అతనికి పంపించగానే అతను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకి ఈజీగా పేమెంట్ చేసేయచ్చు అనమాట. ఈ స్కాన్ చేయగానే, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అతనికి అవుట్ స్టాండింగ్ అమౌంట్ కూడా చూపిస్తుంది. అండ్ ఆల్సో బ్యాంక్ డీటెయిల్స్, ఎక్కడ ఏ పర్సన్ కి మనం పంపిస్తున్నాము అనే డీటెయిల్స్ అన్ని అతనికి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈజీగా అతను అవుట్ స్టాండింగ్ పేమెంట్ చేయగలడు. ఈ ఫీచర్ మీకు డిఫాల్ట్ టాలీలో అవైలబుల్ లో ఉండదు ఫ్రెండ్స్. ఇది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.